నమస్కారం, మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. ఉస్నాబాద్ పట్టణంలో బీఎస్పీ పార్టీ కార్యాలయంలో బీఎస్పీ నాయకులు ఉస్నాబాద్ నియోజకవర్గ సమస్యలపై మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ గత 3 రోజుల క్రితం కాంగ్రెస్ బీఆర్ఎస్ నియోజకవర్గంలో గత మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ 10 సంవత్సరాల హయాంలో అవకతవకలు జరిగాయని, రోడ్లు నాణ్యత లేవని, ఇసుక, అక్రమ మట్టి రవాణా, గుట్టలను ధ్వంసం చేయడం తదితర విషయాలపై మాట్లాడారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో భూ కబ్జాలు జరిగాయని, అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు కాంగ్రెస్ పార్టీ అండదండలతో కొంతమంది నాయకులు అమాయక ప్రజలకు నోటరీ ద్వారా అమ్మారని, రిజిస్ట్రేషన్ కాక ఇబ్బందులు పడుతున్నారని, ఇల్లు నిర్మించుకునేందుకు బ్యాంకులో లోన్లు రాకుండా ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారని, విచ్చలవిడిగా గ్రానైట్ల పర్మిషన్లు ఇవ్వడం వల్ల రైతులను, ప్రజలను కోతులు పంట నష్టం చేయడం, ప్రజలపై దాడి చేయడం, కొంతమంది చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని అన్నారు. బెల్ట్ షాపుల సమస్య వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినడానికి, ఇలా ఇంకా అనేక రకాల సమస్యలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో కారణమని తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. వచ్చే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో బీఎస్పీ పార్టీని గెలిపిస్తే నియోజకవర్గంలో బెల్ట్ షాపులు, కోతుల బెడద లేకుండా చేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పచ్చమట్ల రవీందర్ గౌడ్, జిల్లా నాయకులు శంకర్, అధ్యక్షులు వేర్పుల రాజు, జేరుపతుల రవీందర్, కాదా శ్రీకాంత్, పున్నాల స్వామి, జేరుపతుల రాజు, చెంచల విక్రమ్, మొగిలిపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో బీఎస్పీ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. హుస్నాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలు గడిచిన 2 రోజులలో పోటాపోటీగా ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు ఇట్లా నేను అట్లా అని మాట్లాడడం జరిగింది. వాస్తవంగా కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ నాయకులు హుస్నాబాద్ను ఎంత భ్రష్టు పట్టియాలో అంత భ్రష్టు పట్టించారు. గతంలో మనం కాంగ్రెస్ పార్టీ అధికారం చూసినాం. రోడ్లు నాణ్యత లేవు, భూముల కబ్జాలు జరిగినాయి, ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు ఇష్టారాజ్యంగా కబ్జాలకు గురైనాయి, రోడ్లు నాణ్యత లేవు. ఒకప్పుడు యువత మద్యం తాగాలంటేనే భయపడేది. ఈ 15 సంవత్సరాల నుండి ఇష్టారాజ్యంగా బెల్ట్ షాపులు, ఓటర్ల పోటీ, ఈ 2 పార్టీలే యువతను ఈరోజు చెడగొట్టి యువతకు ఒక మద్యానికి బానిస అయ్యే విధంగా ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతంలో తయారైనాయి. కాంగ్రెస్ పార్టీ కూడా మేము యువత పరిస్థితి మంచిగా లేదు, ఏ కుటుంబం చూసినా ఆడవాళ్ళది పరిస్థితి మంచిగా కనబడతలేదు, బెల్ట్ షాపులలో మందు తాగి కోపు డబ్బాలలో పైసలు ఎత్తుకపోయి కదా మందు తాగే పరిస్థితి ఈ నియోజకవర్గంలో కనబడుతుంది, రాష్ట్రంలో కనబడుతుందని రేవంత్ రెడ్డి గారు కూడా మేము అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు బంద్ పెడతామని ఇక్కడున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలకు వాళ్ళ మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన హామీ ప్రకారం ఇవాళ అక్కడ బెల్ట్ షాపులు బంద్ పెట్టాడు. పర్మిట్ రూమ్లు 4 దాకా అక్కడ వైన్స్లో పర్మిట్ రూమ్లు తీయనిస్తలేడు. ఇవాళ అక్కడ ఆ రోజు అక్కడ ఆ ఏరియాలో రాజగోపాల్ రెడ్డిని అక్కడ మహిళలు దేవుని లెక్క చూస్తారు. ఇక్కడ ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు దానికి ఇక్కడ ప్రత్యేక జీవో తీసుకునే అవసరం అని సందర్భంగా అడుగుతాను. బెల్ట్ షాపులు బంద్ పెట్టాలంటే వట్టిగానే బంద్ పెట్టే పరిస్థితి ఉంటుంది. కానీ మద్యం నుండే ఆదాయం రావాలి, సంక్షేమ పథకాలు నడిపించాలి అనే ఉద్దేశంతోనే ఇవాళ చిన్న మధ్యతరగతి కుటుంబాలను ఈరోజు గండి కొట్టడం జరుగుతుంది. దీంతో మహిళల ఆర్థిక పరిస్థితి ఒక చేతితో ఇచ్చుకుంటూనే సంక్షేమ పథకాలు అంటూ ఓ దిక్కు
మద్యంతోని బెడ్ షాపులతోని ప్రజల వద్ద ఈరోజు దోపిడీ చేసే పరిస్థితి రాష్ట్రంలో కనబడుతుంది. కొత్త పెన్షన్లు ఇప్పుడు 18 ఏళ్ళు దాటినా అర్హులైన వారికి ఇప్పటికీ ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఒక్కొక్కరు కొత్త పెన్షన్లు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు 60-70 వేల రూపాయల నష్టం ఈ 2 ఏళ్లలో జరిగింది. వాళ్ళకు ఆ 2 ఏళ్ళకు సంబంధించి అర్హులకు ఆ డబ్బులు ఎవరిద్దరని ఈ సందర్భంగా మేము అడగడం జరుగుతుంది. హుస్నాబాద్లో రోడ్ల నాణ్యత 20 ఏళ్ళు ఉండవలసిన రోడ్లు ఇవాళ అంత 4 ఏళ్ళకే ఖరాబ్ అయి గుంతలేని ఏమనంటే ప్యాచ్ వర్కులు పెడతారు. ఇష్టారాజ్యంగా కోతులను బట్టి కోతులతోని ఈ నియోజకవర్గంలో పంటలు సర్వనాశనం అవుతాయి. ఎంతోమంది గాయాలు అవుతాయి. చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వికలాంగులు అయిన వాళ్ళు ఉన్నారు. ఇష్టారాజ్యంగా గుట్టలకు క్వారీలకు గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చుకుంటా ఇక్కడ ఈ వ్యవస్థను ఇక్కడ ఉన్న హుస్నాబాద్ వ్యవస్థను సర్వనాశనం చేస్తారు. ఇటువంటి పరిస్థితులలో మంత్రి గారు కోతులు పట్టడానికి ఒక 30-40 కోట్లు పెట్టి నియోజకవర్గంలో లేకుండా అయితే ప్రజలు ఆయనను ఆదరిస్తారు. కానీ ఆయన అటువంటి పనులు చేయకుండా ఎంటర్టైన్మెంట్ పనులు చేసుకుంటా ఇవాళ రైతుల దిక్కు బాధపడతారు, ప్రజలు బాధపడతారు. మరి ఎందుకు చేస్తాడో అర్థమవుతలేదు. ఇక్కడ ఇంకొకసారి ఇక్కడ వట్టి ప్రెస్ మీట్లు పెట్టుడు కాదు, మొత్తం ఎన్నో వేల కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం 10,000 కోట్లు తీసుకొచ్చింది అన్నది. ఇప్పుడు ఈయన 4-5 వేల కోట్లు తీసుకొచ్చిన ఈయన అంటాడు. కానీ పనుల నాణ్యత ఎక్కడ కనబడలేదు. ఎక్కడ చూసినా ఏ రోడ్డు మీద గతంలో మేము సతీష్ బాబు గారు కూడా చెప్పినాం, 20 వార్డులలో ఏ వార్డైనా తిరుగుతాం, రోడ్లు మంచుకున్నాయా, మీరు 500 కోట్లు పెట్టాం, 600 కోట్లు పెట్టాం ఉత్సవాలు అని చెప్తారు. ఎక్కడ రోడ్డు మంచుకున్నదో చూద్దాం అంటే ఆయన రాలేదు. ఇప్పుడు కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కావచ్చు, ఇక్కడున్న నాయకులు కావచ్చు, మన రోడ్లు తిరుగుతాం. రోడ్లు వేసినప్పుడు మరి నాణ్యత ఉన్నదా లేదా అనేది ఇక్కడ నాయకులు మాత్రం వాళ్ళు అక్కడ అటు ముఖాన్ని వచ్చి చూడరు. రోడ్లు అన్నీ ఖరాబ్ అయినాక ఒక 6 నెలలకో సంవత్సరాలకో ఈ రోడ్డు మంచిగా లేదు, అది మంచిగా లేదు మళ్ళీ మాట్లాడతారు. వాళ్ళకి అసలు పనుల మీద శ్రద్ధ లేదు. ఏమున్నా ఓటుకు 1000-500 ఇచ్చి గెలిచే ఒక ప్రజల నాటి దొరకబట్టుకున్నారు. ప్రజలు కూడా మరి మనం అనవసరంగా ఈ ఓటుకు 500-1000 తీసుకుంటే అభివృద్ధి విషయంలో ఎంత వెనుకబడిపోతానో మన పరిస్థితి ఏంటిది అనేది ఇప్పటికి కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. లేకపోతే ఇటువంటి వ్యవస్థ ఉంటుంది, ఇటువంటి దోపిడీలే జరుగుతాయి. కావున వచ్చే ఎన్నికలలో బీఎస్పీ పార్టీ అన్ని జెడ్పీటీసీ స్థానాలను, ఎంపీటీసీ స్థానాలను, సర్పంచులకు సంబంధించి నియోజకవర్గం మొత్తం పోటీ అవుతుంది. మాకు అవకాశం ఇస్తే నియోజకవర్గంలో బెల్ట్ షాపులు కోతులు లేకుండా